రంగారెడ్డి జిల్లా షేక్పేట్లో విషాదం చోటు చేసుకుంది. కూతుర్ని తండ్రి బైక్ పై స్కూల్ కి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఓవర్టేక్ చేయబోయి బైక్ ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. బైక్ పై నుంచి లారీ కింద పడిపోయింది విద్యార్థిని అథర్వి. పాప పై నుంచి లారీ వెళ్లడంతో స్పాట్ లోనే చనిపోయింది పాప. ఘటనా స్థలానికి చేరుకున్నారు ఫిలింనగర్ పోలీసులు. విద్యార్థిని డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. లారీ డ్రైవర్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. రంగారెడ్డి జిల్లా షేక్పేట్లో విషాదం చోటు చేసుకుంది. కూతుర్ని తండ్రి బైక్ పై స్కూల్ కి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఓవర్టేక్ చేయబోయి బైక్ ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. బైక్ పై నుంచి లారీ కింద పడిపోయింది విద్యార్థిని అథర్వి. పాప పై నుంచి లారీ వెళ్లడంతో స్పాట్ లోనే చనిపోయింది పాప. ఘటనా స్థలానికి చేరుకున్నారు ఫిలింనగర్ పోలీసులు. విద్యార్థిని డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. లారీ డ్రైవర్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, రోడ్డు ప్రమాదంపై డీటెయిల్స్ ఏంటి? ఎస్ శ్రవంతి, షేక్పేట్లో ఈరోజు మార్నింగ్ ఇటు విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇటు సుందరం అనే వ్యక్తి వాళ్ళ పాప అథర్విని, ఆమె ఇటు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో 5th క్లాస్ చదువుతుంది. వాళ్ళ పాపని స్కూల్లో డ్రాప్ చేద్దామని వెళ్తున్న క్రమంలో హెవీ గూడ్స్ లారీ వచ్చేసి బైక్ని ఢీ కొట్టడంతో పాప అక్కడిదక్కడే కార్ల టైర్ల కింద పడిపోయి చనిపోయింది. సో ఈ ఏరియాలో షేక్పేట్ ఈ ఏరియా యాక్చువల్గా ఈ రోడ్ ఏది చాలా చిన్నగా ఉంటుంది. సో ఈ ఏరియాలోనే హెవీ వెహికల్స్, హెవీ గూడ్స్ యాక్చువల్గా నైట్ టైంలోనే తిరగాల్సిన హెవీ గూడ్స్ డే టైంలో కూడా తిరుగుకుంటూ, అది కూడా స్పీడు, ఓవర్ స్పీడు, అలాగే ర్యాష్ డ్రైవింగ్ తోటి వెళ్ళడంతో ఈరోజు పాప బలైందని చెప్పుకోవచ్చు. సో మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 8:30 ఆ టైంలో పాపని ఈ స్కూల్లో డ్రాప్ చేద్దామని వెళ్ళాడు. స్కూటీ మీద తను వస్తున్నాడు. సో ఆ టైంలోనే లారీ వచ్చి ఢీ కొట్టడంతో డైరెక్ట్గా పాప ఆ టైర్ కిందనే పడిపోయింది. సో ఆ తర్వాత స్థానికులు వచ్చి ఆ లారీని ఆపి ఆ డ్రైవర్ని పోలీసులకు ఇన్ఫామ్ చేసి డ్రైవర్ని పోలీసులకు అప్పచెప్పారు. సో పాప డెడ్ బాడీని ప్రస్తుతానికైతే ఉస్మానియా హాస్పిటల్ మార్చరీకి తరలించారు. ఇక మరోవైపు లారీని కూడా, లారీ డ్రైవర్ అలాగే క్లీనర్ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఫిలింనగర్ పిఎస్కి తరలించారు. ఇది ఫిలింనగర్ పిఎస్ కిందికి వస్తుంది. సో ఆ తర్వాత పోలీసులు వచ్చి ఇక్కడ ఉన్న అసలు ఘటనా స్థలానికి చేరుకొని యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనే వివరాలను కూడా పూర్తిగా సేకరిస్తున్నారు. మరోవైపు క్లూస్ టీం కూడా ఇక్కడికి చేరుకొని ఈ ఘటనకు సంబంధించిన క్లూస్ కూడా సేకరిస్తున్నారు. సో యాక్సిడెంట్ జరిగిన తీరు అలాగే ఈ ఘటనకు సంబంధించిన క్లూస్ను కూడా ఇక్కడికి క్లూస్ టీం చేరుకొని సేకరిస్తుంది. ఇక మరోవైపు ఈ యాక్సిడెంట్కి సంబంధించి ఫిలింనగర్ పోలీసులు ఇక్కడికి చేరుకొని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. సో యాక్చువల్గా సిటీలోకి, ఎస్పెషల్లీ కోర్ సిటీలోకి ఈ హెవీ గూడ్స్ వెహికల్స్, లారీస్ అలో ఉండవు. నైట్ 10 o'clock నుంచి కేవలం మార్నింగ్ 6 o'clock వరకే అలా ఉంటుంది. కానీ ఆ తర్వాత కూడా వాళ్ళు ఈ హెవీ గూడ్స్ వెహికల్స్, హెవీ లారీస్ తీసుకొని వచ్చి రోడ్లపైన తింపడం వల్ల ఇట్లాంటి యాక్సిడెంట్స్ గురవుతున్నాయి. చాలా వరకు మనం చూసుకోవచ్చు. ఇది ఒక్కటే కాదు, సిటీలో చాలా చోట్ల ఈ హెవీ వెహికల్స్ వల్ల ఇట్లాంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సో ఈరోజు మార్నింగే ఇక్కడ ఈ ఘటన జరగడంతో స్థానికులు అయితే చాలా వరకు కలిచివేసింది. ఒక స్కూల్కి వెళ్ళే పాప, చిన్న పాప 10 years ఉంటుంది, 5th క్లాస్ చదువుతుంది. స్కూల్కి వెళ్ళే టైంలో ఇలా జరగడంతో, అది కూడా వాళ్ళ ఫాదర్ కళ్ళ ముందే, వాళ్ళ ఫాదర్ పాపని స్కూల్కి దించుదామని తీసుకెళ్తున్న టైంలోనే సో ఆయన కింద పడ్డాడు. సో వాళ్ళ ఫాదర్కి కొన్ని స్వల్పంగా గాయాలు తగిలాయి. కానీ పాప డైరెక్ట్ ఎగిరి, పాప వెయిట్ తక్కువగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఎగిరి టైర్ల కింద పడడంతో ఈ యాక్సిడెంట్కి ఇలా జరిగింది. సో ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా జరిగింది ఇక్కడ యాక్సిడెంట్. నమస్తే అండి, నా పేరు పూసా రాకేష్, బీజేపీ డివిజన్ అధ్యక్షుని నేను. ఇది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ హెవీ క్రౌడ్ ఉంటుందండి. స్కూల్కి వెళ్ళే వాళ్ళు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎక్సలెన్సీ అని మణికొండల స్కూల్ ఉంది. పాప 11 years పాప 5th క్లాస్ చదువుతుంది. ఆ పాపని ఇక్కడ నుంచి ర్యాంబో విస్తా అని చెప్పి వాళ్ళ అపార్ట్మెంట్ ఆ ఫాదర్ తీసుకొని వెళ్తున్నాడు. అక్కడ నుంచి యాక్టివా బండి ఉంది. అది సడన్గా బ్రేక్ వేసే వరకు అతను ఫాదర్ వచ్చి రైట్ సైడ్లో పడ్డాడు, పాప వచ్చి లెఫ్ట్ సైడ్లో లారీ ఉండేది. ఆ లారీ కింద సడన్గా పడ్డది, తెలియదు లారీ కింద పడడము. సడన్గా పడడం వల్ల ఆ లారీ అతను మూవ్ చేయడానికి పాప నిజ్జు అయిపోయిందండి. దీనికి కారకులు చూడండి, ఇది అకస్మాత్తుగా జరిగింది. దీనికి కారకం మేము అధికారులకు ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఈ విషయాన్ని పట్టించుకోండి. ఇది చాలా హెవీ ట్రాఫిక్ అయిన రోడ్డు. ఇది ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కలుస్తున్నది. ఇక్కడ మణికొండ, షేక్పేట్ నుంచి మణికొండ వయా నార్సింగ్ వెళ్ళే రోడ్డు చాలా క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఎంత క్రౌడ్ ఉంటుందో. అలాగే నైట్లో కూడా హెవీ వెహికల్స్ వెళ్తాయి ఇక్కడ నుంచి.
ఇంకా కార్స్ అనేది ఒకసారి నేను చూశాను, కార్స్ రేసింగ్ పెట్టుకుంటారు ఇక్కడ నుంచి, కార్ రేసింగ్. కనీసం ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఇప్పుడు ఈ హెవీ గూడ్స్ ఇప్పుడు యాక్సిడెంట్ చేసింది కూడా లారీ. సో ఇవి నైట్ టైంలోనే తిరగాలి, నైట్ 10 నుంచి 6 o'clock. మార్నింగ్ డే టైంలో కూడా ఇక్కడ ఎక్కువగా వస్తాయా మీ సైడ్? అవునండి, ఇది రూల్స్కి విరుద్ధంగా వీళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు ఇది నైట్ టైమే లారీస్ అనేది సిటీలకు అలౌడ్ చేయాలి, కానీ అది రూల్స్కి విరుద్ధంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది యథేచ్ఛగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ శాండ్ లారీలు ఉంటాయి, కన్స్ట్రక్షన్ సంబంధించిన లారీలు ఉంటాయి, హెవీ వెహికల్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ పుప్పాల కూడా కన్స్ట్రక్షన్కి వెళ్ళే లారీలు కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి సెక్రటరీ కాలనీ ఇక్కడ. కానీ దయచేసి ఈ రోడ్ ఎక్స్పెన్షన్ అనేది చేయాలని మేము ముందు నుంచి కూడా మా బస్తీ వాసులకు ఇక్కడ చాలా థ్రెట్ ఉంది అని చెప్పి మేము అధికారులకు ఎన్నో లెటర్స్ ఇచ్చాము. ఇప్పుడు కూడా మా వాళ్ళందరూ కూడా వెళ్ళి లెటర్స్ ఇచ్చినా ఎవ్వరు కూడా పట్టించుకున్న బాపత లేదు, అందరూ మొద్దు నిద్ర వెళ్తున్నారు. దయచేసి నేను ఒక్కటే వాళ్ళకి అడగదలుచుకున్నాను ఈ సంఘటన ద్వారా, మా పాప ఏం తప్పు చేసిందండి, స్కూల్కి వెళ్తున్నానని చెప్పి ఒక్క క్షణంలో జరిగిపోయింది ఇది. కానీ ఇంకా రాబోయే రోజులలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరగొద్దంటే వాళ్ళు అధికారులు మాకు పూర్తి సహకారం అందించుకుంటూ మన ఏరియాని కదా. సో ఎర్లీ మార్నింగ్ జస్ట్ స్కూల్కి వెళ్తున్నామని వాళ్ళ ఫాదర్ తోటి కలిసి ఇట్లా స్కూటీ పైన వెళ్తున్న టైంలోనే ఇట్లా జరగడం చాలా విషాదాన్ని అయితే గురి చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు, ఘటన ఎలా జరిగింది ఏంటి అని. ఇక మరోవైపు ఇటు డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. సో నైట్ టైంలో తిరగాల్సిన ఈ ట్రక్స్, ఈ లారీలు అసలు డే టైంలో ఎందుకు వచ్చాయనే యాంగిల్లో కూడా ప్రస్తుతానికి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపు ఇటు క్లూస్ టీమ్ కూడా వచ్చి ఈ ఘటనకు సంబంధించిన క్లూస్ కూడా సేకరించింది. ఇక ప్రస్తుతానికైతే డెడ్ బాడీని అయితే అటు ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇక మరోవైపు ఇటు యాక్సిడెంట్కి కారణమైనటువంటి లారీని అలాగే డ్రైవర్, క్లీనర్ని వాళ్ళందరినీ కూడా ఫిలింనగర్ పిఎస్కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతానికైతే దర్యాప్తు చేస్తున్నారు. ఇక మార్నింగే ఈ ఘటన జరగడం మా కుటుంబంలో అయితే ఒక పెద్ద విషాదం నెలకొలిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫాదరే డైరెక్ట్గా ఆ పాపను తీసుకొచ్చి స్కూల్లో డ్రాప్ చేద్దామన్న టైంలోనే ఫాదర్ కళ్ళ ముందే పాప చనిపోవడం అయితే చాలా వరకు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాదాన్ని అయితే నెలకొల్పింది. శ్రవంతి.